ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టినైనా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి నీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఆ శతాధిపతి యొక్క విశ్వాసానికి ఆశ్చర్యపడి ఆ శతాధిపతి కోరిన విధంగానే యేసయ్య తన మాటను పంపించి ఆ శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరిచారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసయ్య మాటకి ఎంతో శక్తి ఉంది కదండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకొని మన పాపాలన్నీ ఒప్పుకొని మన పాప క్షమాపణ నిమిత్తము యేసు నామములో బాప్తిస్మం తీసుకుంటామో మనల్ని కూడా యేసయ్య తన యొక్క పిల్లలుగా స్వీకరిస్తున్నారు కదండి. స్వీకరించి మనకి సమస్త మీద అధికారాన్ని కూడా ఇస్తున్నారు కదండి. ఇక్కడ మనం వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను కదండి. వాక్యంలో క్లియర్గా ఉంది కదండి. యేసయ్య మనందరి నోటిలో తన యొక్క వాక్కుని ఉంచారంట కదండి. యేసయ్య మన నోటిలో ఉంచిన ఆ వాక్కుని ఉపయోగించి ఆయన యొక్క రాజ్యాన్ని కట్టే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.